హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తున్నానండి. ఇది నడుం సైజ్ వచ్చేసరికి 31. నేను లైనింగు ఒరిజినల్ అనేది గ్లూ తోటి జాయింట్ చేస్తాను. ఆ వీడియో అనేది షార్ట్‌లో పెట్టాను. ఎవరైనా చూడాలంటే చూడండి. ఫస్ట్ జాయింట్ చేసేసిన తర్వాత మనం అలాగ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా! బ్యాక్ పార్ట్ అలా తీసేసుకొని ఆహ్, ఒక 1 ఇంచ్ వెడల్పులో ఆ క్లాత్ అనేది తీసుకోవాలి. క్లాత్ తీసేసుకొని అలాగ ఒరిజినల్ పైవైపుకుండి ఈ క్లాత్ ఉంది కదండీ! ఈ క్లాత్ అనేది అలాగా ఒక 1 ఇంచ్ గ్యాప్‌లో మనకి బ్లౌజ్ ఎంత పొడుగుందో అంత పొడుగు చూసుకొని చివరి వరకు అలాగా హాఫ్‌లో కొంచెం అలాగా కుట్టుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా! అలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మనం జాయింట్ చేసిన క్లాత్ ఉంది కదండీ! అది చిన్న మడత అనేది వేసుకోవాలి. ఇలా చివరి వరకు చిన్న మడత అనేది వేసుకోవాలి. అలా చివరి వరకు చిన్న మడత వేసేసుకొని మనకి ఆ క్లాత్ ఉంటుంది కదా! ఆ క్లాత్ అటువైపుకేసేసి ఆ పైన కూడా ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. మనం జాయిన్ చేసిన క్లాత్ మీదే కుట్టు వేయాలి. మనం బ్లౌజ్ పీస్ మీద కుట్టు వేయకూడదు. చూస్తున్నారు కదా! అలాగా చివరి వరకు అనేది కుట్టు వేసుకుంటూ రావాలి. కుట్టు వేసుకుంటూ వచ్చిన తర్వాత మనకు ఆ క్లాత్ అనేది అలా తిరిగేసేసి ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఉంటాయి కదండీ! డాట్స్ అనేది వేసుకోవాలి. అలా షోల్డర్ ఉంది కదా! షోల్డర్‌కి అలాగా ఆ మధ్యలోకి మడిచేసేయాలి. మడిచేసేసి చూస్తున్నారు కదా! అలాగా నేను ఎలా మడుస్తున్నానో అలాగా సరి చేసేసుకోవాలి. సరి చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్‌లో అనేది మనకి వెడల్పు ఉండాలి. పొడవు అనేది మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా! ఆది బ్లౌజ్‌లో ఎంత ఉందో చూసుకుంటే సరిపోతుంది. ఆ పొడవు వచ్చేసరికి 4.5 ఉంది కదా! ఆది బ్లౌజ్‌లో వచ్చేసరికి 4.5 ఉంది కదా! 4.5 అనేది మార్క్ చేసుకొని క్రాస్‌గా కుట్టు వేసుకుంటూ రావాలి. మనం ఫస్ట్‌లో ఏంటి అంటే నేను ఎలా సరి చేస్తున్నానో చూసారు కదా! సేమ్ అలాగా సరి చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్‌లో ఫస్ట్ రఫ్ అనేది లాగాలండి. లేదంటే కుట్టు ఊడిపోతుంది. నేనైతే మార్క్ చేస్తున్నాను 1/2 ఇంచ్ అనేది. అలాగా 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసేసుకొని అలా క్రాస్‌గా మనం 4.5 పొడవు అనేది మార్క్ చేసుకున్నాం కదా! ఆ పొడవు దగ్గరికి అలాగా క్రాస్‌గా షోల్డర్‌కి సమానంగా పట్టుకొని అలా చివరి వరకు అనేది కుట్టు వేసుకుంటూ రావాలి. మనకి అటు సైడ్ ఉన్నాయి కదండీ! అవి 2 కూడా సమానంగా చూసుకొని అవి పైకి కిందకి రాకుండా అవి 2 కూడా సమానంగా ఉంచేలా చూసుకొని ఆ చివరి వరకు అనేది కుట్టు వేసేయాలి. నేను గ్లూతో ఎలా అంటించాను అనేది నేను ఒక షార్ట్ వీడియోలో అయితే పెట్టాను. అలా మన గ్లూతో అంటించేసుకున్నామంటే మనకి డబల్ పని ఉండదు. అలాగే మనకి లైనింగు ఒరిజినల్ పీసు జాయిన్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా! జారిపోవడం అనేది. అలాగా మనకి ఇబ్బంది లేకుండా చక్కగా ఫ్రీగా అనేది కుట్టేసేయచ్చు. మనకప్పుడు ఇబ్బంది ఉండదు. చూసారు కదా! నేను ఎలా కుట్టాననేది. సేమ్ ఇటు సైడ్ ఎలా కుట్టామో అటు సైడ్ కూడా అలాగే కుట్టాలి. ఈ చివరన మనం పొడవు మార్క్ చేసుకున్నాం కదా! అది మరీ చివరికి కట్ చేయకూడదు. ఊడిపోతుందండి. కొంచెం దారం ఉండేలాగా కట్ చేయాలి. తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అలాగే 4.5 పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. కొంచెం ఫస్ట్ రఫ్ లాగాలి. రఫ్ లాగేసి కుట్టామంటే మనకి తర్వాత కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. చూసారు కదా! మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా! ఇక ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని మనం ఇప్పుడు డాట్స్ అనేది కుట్టుకోవాలి. డాట్స్ కోసం ఏంటంటే 2.5 ఇంచులు అనేది ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత మనకి డాట్ వెడల్పు ఎంత అంటే 1.5 ఇంచులు. చూసారు కదా! మనకి ఇక్కడ డాట్ అనేది వస్తుంది కదా! అటు సైడ్ 1 ఇంచ్, ఇటు సైడ్ 1 ఇంచ్ అంటే 3 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. మనకి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు 2.5, తర్వాత అక్కడి నుంచి ఇక్కడి వరకు 3 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు పైకి ఎలా వేయాలి ఏంటనేది నేను చూపిస్తాను.
నేను డాట్ పొడవు ఎంత ఉందనేది చూస్తున్నాను. డాట్ పొడవు వచ్చేసరికి 3 ఇంచులు ఉందండి. 3 ఇంచులు మనం పైన ఎక్కడ వేయాలనేది మనకు తెలియదు కదా! మనకి అటు సైడు ఉక్సులు పట్టి, కాజా పట్టి వేస్తాం కదా! అటు సైడ్ నుంచి 4 ఇంచులకి ఒక 2 గీతలనేది తగ్గించాలి. చూసారు కదా! 4 ఇంచులకి 2 గీతలనేది తగ్గించేసి అలాగ మార్క్ చేసుకున్నారు. 3 ఇంచులు అనేది పొడవు మార్క్ చేసుకోవాలి. అలా పొడవు మార్క్ చేసుకొని సేమ్ అలాగా డాట్ అనేది కుట్టాలి. చూస్తున్నారు కదా! మనం మార్క్ చేసాం కదా! అవి 2 సమానంగా పట్టేసుకొని ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదండి, ఆ షోల్డర్ దగ్గర సరి చేసేసుకొని అలా క్రాస్గా పెట్టాలి. డాట్ కుట్టేటప్పుడు క్రాస్గా పెట్టి మనం 3 ఇంచులు పొడవు అనేది మార్క్ చేసుకున్నాం కదా! ఆ 3 ఇంచుల దగ్గరికి అలాగా క్రాస్గా కుట్టాలి. అలా క్రాస్గా కుట్టేసిన తర్వాత చూసారు కదా, మనకి మెయిన్ డాట్ అనేది అయిపోయింది. తర్వాత పైకి మెయిన్ డాట్ అయిపోయిన తర్వాత ఒక 1 ఇంచ్ గ్యాప్లో పైకి నేను ఎలా పట్టుకున్నానో చూసారు కదా, ఇదిగోండి అలాగా ఒక 1 ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ గ్యాప్ సరిపోతుంది. 1 ఇంచ్ అయితే సరిపోతుంది. అలా సమానంగా పట్టేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచుకోవాలి. అలాగే పొడవు వచ్చేసరికి ఒక 2.5 ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. పొడవు 2.5 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇలా కుట్టాలి. నేను ఇంకో పీస్ కుడతాను కదండి, అది మార్కింగ్ అనేది చూపిస్తాను. తర్వాత మనం అలా పట్టుకున్నామంటే మనకి మధ్యలో కుట్టు అనేది వచ్చేస్తుంది. ఆ 2 డాట్స్ అలా కలుపుకుంటే మనకి ఇంకో కుట్టు ఉంటుంది కదా, ఇంకో డాట్ ఉంటుంది కదా, అది కూడా వచ్చేస్తుంది. ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచుకొని ఒక 4 ఇంచులు పొడవు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి 4 ఇంచులు పొడవు మార్క్ చేసేసుకొని చివరి వరకు అలా క్రాస్గా కుట్టాలి, స్ట్రైట్గా కాదు. 4 ఇంచులకి వచ్చేసరికి అలాగా చివరికి వచ్చేయాలి కుట్టు అనేది. చూసారు కదా, ఒక పార్ట్ అనేది మనకి డాట్స్ కుట్టడం అయిపోయింది. మనం ఇప్పుడు షేప్ బెల్ట్ కుట్టాలి. షేప్ బెల్ట్ కోసం మనం అలాగా ఒరిజినల్ పీసు అలాగే లైనింగ్ పీసు మనకి వేరే క్లాత్ ఒకటి తీసుకోవాలి. మొత్తం 3 పీసులు అనేవి కావాలి. 3 పీసులు ఏంటంటే మనకి ఒరిజినల్ ఉంటుంది కదండి, అది ఒరిజినల్ సైడ్ వేయాలి. నేను ఎలా వేసాను చూసారు కదా. తర్వాత మనకి అది లైనింగ్ పీస్ ఉంటుంది కదా, లైనింగు తర్వాత మనకి ఎక్స్ట్రా అనేది ఒక పీస్ అనేది కట్ చేసుకుంటాము. నేను ఎలా పెడుతున్నానో చూసారు కదా, సేమ్ అలాగా అలా చివరి వరకు ఒక క్రాస్గా అనేది పెట్టాలి. చూసారు కదా, నేను ఎలా పెట్టాను అనేది దగ్గరికి చూపిస్తున్నాను. అలాగే పెట్టాలి. ఒక క్రాస్గా వస్తుంది. ఒక కోణం షేప్లో అనేది కొంచెం బయట వైపుకి అలా పెట్టేసేసి మనం అలాగే చివరి వరకు కుట్టుకుంటూ రావాలి. నేను చూపిస్తున్నారు కదా వేలు పెట్టి. అలాగే ఏంటంటే మనము నిదానంగా కుట్టుకుంటూ రావాలి. అసలు లాగకూడదండి. లాగితే ఏంటంటే క్రాస్ పీస్ కదా, సాగిపోతుంది. మనకి అది బ్లౌజ్ పీస్ అనేది క్రాస్గా ఉంటుంది కదా, సాగిపోతుంది. ఆ మెయిన్ డాట్ ఉంది కదా, ఆ మెయిన్ డాట్ అనేది అటువైపుకి మడత పెట్టేసేసి మనకి అలాగే 4 ముక్కలు అనేవి సరి చేసుకుంటూ చివరి వరకు అనేది కుట్టుకుంటూ రావాలి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో. చూసారు కదా, నేను ఎలా కుడుతున్నాను అనేది. ఫస్ట్ పైన 2 సరి చేసేసి తర్వాత కిందివి 2 సరి చేశాను. అలాగే సరి చేసేసి అస్సలు లాగకూడదండి. లాగకుండా నిదానంగా కుట్టుకుంటూ రావాలి. కంగారు లేకుండా అలా నిదానంగా సరి చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక్కొక్కటి చక్కగా సర్దేసుకుంటూ
చివరి వరకు ఒక కుట్టు వేసుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఎక్కువ ఏమన్నా ఉంటే తర్వాత కట్ చేసేసుకోవచ్చు, లేదంటే మనం ఎప్పుడైనా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ కుట్టేసుకొని తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా నేను ఎలా కుట్టాను అనేది. తర్వాత ఇంకా అలా కుట్టేసుకున్న తర్వాత మనం ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. మనకు అలా కుట్టడం వల్ల ఏంటంటే ఖర్చు అనేది కనిపించదు. లోపల వైపు ఏంటంటే ఖర్చు కనిపించదు. తర్వాత ఇంకో కుట్టు వేసుకుంటే మనకి గట్టిగా ఉంటుందంటే కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. చూస్తారు కదా నేనైతే కుట్టేసాను. కుట్టేసిన తర్వాత మనకి ఎక్కువ ఏమైనా ఉంటే అలాగా కట్ చేస్తాను. కట్ చేసుకున్న తర్వాత మనకు అటు సైడ్ కొంచెం క్రాస్గా పెట్టాం కదా, అది కూడా కట్ చేస్తాను నేను. ఇంకా అలా కట్ చేసిన తర్వాత ఈ చివరన ఏంటంటే ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో అటు సైడ్ ఇటు సైడ్ కూడా మడత పెట్టేసి మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా నేనైతే సరి చేసి అనేది కుడుతున్నాను. అలా ఏంటంటే చివరి వరకు కుట్టుకుంటూ రావాలి. ఫస్ట్ ఒక కుట్టు వేసేసి మళ్ళీ ఇంకో కుట్టు కూడా నేను వేస్తున్నాను. అలా డబుల్ అనేది వేసేసుకోవాలి. ఇంకా అలా డబుల్ వేసుకున్న తర్వాత మనకి ఇంకా థ్రెడ్ ఏమైనా ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇలాగా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయ్యింది. సేమ్ దీనికి కూడా ఎలాగ అనేది మార్క్ చేసి నేను చూపిస్తున్నాను. తర్వాత మళ్ళీ మనం 2.5 ఇంచులు మార్క్ చేసుకోవాలని చెప్పాను కదా, అలాగే 2.5 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత మనకి డాట్ వెడల్పు వచ్చేసరికి 1.5, అటు సైడ్ కూడా 1.5 అనేది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని పొడవు వచ్చేసరికి మనం ఎక్కడ మార్క్ చేసుకోవాలో తెలియదు కాబట్టి 4 ఇంచులకి ఒక 2 గీతలు తక్కువ మార్క్ చేశాను. తర్వాత 3 ఇంచులు పొడవు అనేది మార్క్ చేశాను. 3 ఇంచులు మార్క్ చేసేసి మనకు అలాగే స్ట్రైట్గా లైన్ కొట్టేసేసుకొని మనకి నేను ఎలా చూపిస్తున్నాను చూసారు కదా, 3 ఇంచులు అనేది మార్క్ చేశాను. తర్వాత ఒక 1 ఇంచ్ అనేది పైకి మార్క్ చేశాను. పైకి మార్క్ చేసిన దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక 2.5 ఇంచులు అనేది మార్క్ చేశాను. తర్వాత ఆ రెండిటికి మధ్యలో ఏంటంటే ఒక 4.5 ఇంచులు అట్లా మార్క్ చేస్తాను. అలాగే కోణంలాగా షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ అలాగే సమానంగా పట్టేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా అనేది కుట్ అనేది రావాలి. డాట్ అనేది క్రాస్గా పెట్టాలండి. క్రాస్గా పెట్టేసి మనం ఇక్కడ పొడవు అనేది మార్క్ చేసుకున్నాం కదా, ఆ పొడవు దగ్గర అనేది ఇంకా మెయిన్ డాట్ కుట్టేసిన తర్వాత మనం ఇటు సైడు కాజా పట్టి దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, 2.5 ఇంచుల పొడవు అనేది ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో అలా క్రాస్గా కుట్టాలి. ఈ డాట్ కూడా ఇంక ఈ డాట్ కూడా అయిపోయిన తర్వాత మనకి ఇంకో డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఒక 4.5 ఇంచుల పొడవులో మనకి చివరికి క్రాస్గా అనేది కుట్టేస్తే ఇది కూడా అయిపోతుంది. చూస్తారు కదా, ఇంక ఇలాగా మనకి 2 పార్ట్స్ అనేవి డాట్స్ కుట్టడం అయిపోయింది. దీనికి కూడా మనకి షేప్ బెల్ట్ అనేది కుట్టాలి. మనకి ఇందాకేమో షేప్ బెల్ట్ ఫస్ట్ మెయిన్ పార్ట్ అనేది కింద వైపు వచ్చింది, ఇప్పుడు ఏంటంటే పై వైపుకి వస్తుంది. అవి చూసుకొని కుట్టుకోవాలి అండి. అలాగే మెయిన్ది ఉంటుంది కదా, మెయిన్ది పై వైపున పెట్టేసి లైనింగ్ అలాగే మనకి వేరే పీస్ అనేది తీసుకుంటాం కదా,
అలా క్రాస్గా పెట్టేసేసి సేమ్ ఇందాక నేను ఎలా చెప్పానో అలాగ నిదానంగా సరి చేసుకొని కుట్టుకుంటూ రావాలి. 4 పీసులు కూడా కుట్లు పడుతుందో లేదో చూసుకోవాలి. అలాగ స్ట్రైట్‌గా ఒకసారి కుట్టుకుంటూ వచ్చామనుకోండి, మనకి కుట్టు అనేది ఒక దాని మీద పడితే ఇంకో దాని మీద అనేది కుట్టు పడదు. మనం చూసుకొని ఒక్కొక్కటి సరి చేసుకుంటూ అస్సలు లాగకూడదు. లాగకుండా ఏంటంటే కుట్టుకుంటూ రావాలి. ఎందుకంటే మనకి అది మెయిన్ పీస్ అనేది క్రాస్‌గా ఉంటుంది కాబట్టి సాగిపోతుంది. సాగిపోయి ఏంటంటే మనకి తర్వాత బ్లౌజ్ వేసుకున్నప్పుడు సరిగ్గా ఉండదు. అలాగే మెయిన్ డాట్ అనేది అలా లోపలికి మడత పెట్టేసేసి అలాగే 4 పీసులు అలాగే సేమ్ నేను ఇందాక ఎలా చెప్పానో ఒక 1/2 ఇంచ్ గ్యాప్‌లో అలా చివరి వరకు కుట్టేసుకుంటూ వచ్చేసి మనకి ఎక్కువ ఏమన్నా ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను ఇందాక చెప్పాను కదా అలాగా సేమ్ మడత పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్‌లో మడత పెట్టేసేసి కిందివి కూడా అలాగే సేమ్ అలాగే మడత పెట్టేసి కుట్టేసుకుంటే డబుల్ స్టిచ్ వేసుకుంటే కొంచెం గట్టిగా అనేది ఉంటుందండి. నేను ఇంకోసారి ఇంకో కుట్టు అనేది వేస్తున్నాను. చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్స్ అనేవి డాట్స్ షేప్ బెల్ట్ కుట్టడం అయితే అయిపోయింది. తర్వాత మనం ఇప్పుడు కాజా పట్టి కుట్టడం అనేది ఎలా చూపిస్తున్నానో దానికోసం ఒక 2.5 ఇంచుల వెడల్పుతోటి నేను క్లాత్ అనేది తీసుకొని బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకొని అలాగే ఫస్ట్ నేను ఎలా మడత పెట్టానో చూసారు కదా అలా మడత పెట్టేసి చివరి వరకు అనేది కుట్టుకుంటూ రావాలి. మనకి ఏమైనా ఎక్కువ ఉంటే తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇంకా అలా కుట్టేసిన తర్వాత అది నేను ఎలా తిరిగేస్తున్నాను చూసారు కదా అలా మడత పెట్టేసేసి ఫస్ట్ అటు సైడ్ నుంచి చివరికి అలా కుట్టేసేసి మళ్ళీ అలాగా పాదాన్ని పైకి లేపేసి మళ్ళీ చివరి వరకు అనేది కుట్టు వేయాలి. అలా చివరి వరకు కుట్టు వేసేసి తర్వాత మనకి ఇది కాజాల పట్టి కాబట్టి మధ్యలో ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. మనకి అది కొంచెం ఎక్కువ ఉంటుంది కదా అదని కట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసేసుకొని మధ్యలో ఇంకో కుట్టు వేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు ఉక్స్ పట్టి కోసము ఒక 1.5 ఇంచ్ వెడల్పులో లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ కూడా సేమ్ నేను ఇందాక ఎలా మడత పెట్టానో సేమ్ ఇలాగ మడత పెట్టేసి ఆ చివరి వరకు అనేది కుట్టేసాను. చివరి వరకు అలా కుట్టేసేసి తర్వాత మళ్ళీ దాన్ని అటు సైడ్కి మడత పెట్టాలి. అలాగ డబల్ మడత పెట్టేసేసి అదంతా ఇంకా ఖర్చు అదంతా కనిపించుకోకుండా నేను ఇలా మడత పెట్టాను చూస్తారు కదా అలాగ చివరి వరకు అనేది మడత పెట్టేయాలి. అలా కుట్టాలి. నేను చూపించాను కదా వేలు పెట్టి ఇంకా అలా కుట్టి వేసేసి ఆ చివరి వరకు సరి చేసుకుంటూ మడత పెట్టుకుంటూ నిదానంగా చివరి వరకు అనేది కుట్టు వేయాలి. చూసారు కదా నేను కాజల్ పట్టి ఉక్స్ పట్టి అనేది కుట్టేశాను. తర్వాత మనకి 2 పీసులు సమానంగా ఉన్నాయి లేదని చూసుకోవాలి. అంటే పొడవు ఏమన్నా ఎక్కువ ఉందేమోనని కాజా పట్టి ఉక్స్ పట్టి అనేది మనకి ఎక్కువ ఏమన్నా వచ్చిందనుకోండి ఆ కొంచెం అనేది కట్ చేసుకోవాలి. మరీ మొత్తం కాదు. ఆ కొంచెం వచ్చింది కదా 1/2 ఇంచ్ అనేది వచ్చింది కదా ఇంకా అనేది కట్ చేసుకొని తర్వాత ఏంటంటే మనము ఇప్పుడు మెయిన్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ అలాగే బ్యాక్ పార్ట్ అనేది షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా నేను ఎలా వేస్తున్నాను.
ఇంకా అలా వేసేసుకొని మనం కట్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ 1/2 ఇంచ్ గ్యాప్ తోటి షోల్డర్స్ అనేవి 2 జాయింట్ చేయాలి. తర్వాత డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా తిరిగేసేసి డబుల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అటు సైడ్ వేసాను కదా, సేమ్ ఇటు సైడ్ అలాగా ఇంక 2 జాయింట్ చేస్తాను. డబుల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి, లేదంటే కుట్టు అనేది ఊడిపోతుందండి. తర్వాత ఇంకా అలా వేసేసుకొని మనం ఇప్పుడు హ్యాండ్స్ అనేది తర్వాత జాయిన్ చేస్తాను. ఇప్పుడు నెక్ పట్టీ ఉంటుంది కదండి, నెక్ పట్టీ అనేది ముందు జాయింట్ చేయాలి. షోల్డర్ జాయింట్ చేసిన వెంటనే నెక్ పట్టీ ఫస్ట్ జాయిన్ చేయాలి, తర్వాత హ్యాండ్స్ అనేది జాయిన్ చేయాలి. నెక్ పట్టీకి అనేది నాకు క్లాత్ సరిపోలేదు, ఎందుకంటే ఇది 80 పాయింట్లే ఉంది, అందుకే నేను వేరే క్లాత్ అనేది తీసుకున్నాను. ఈ బ్లౌజ్కి ఏంటంటే హ్యాండ్స్ పొడవు ఎక్కువ వచ్చిందండి, దానివల్ల ఏంటంటే క్లాత్ అనేది సరిపోలేదు. పొడవు కూడా నేను 16 ఇంచులు పొడవు పెట్టాను బ్యాక్ పార్ట్ అనేది, దానివల్ల ఏంటంటే సరిపోక నేను ఇది వేరే క్లాత్ అనేది తీసుకున్నాను. దీనికోసం ఏంటంటే ఒక 1 ఇంచ్ గ్యాప్లో క్రాస్ పీస్లు అనేది జాయిన్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ ఎంత పొడవు ఉందో అలాగా క్రాస్ పీస్ తీసుకొని జాయిన్ చేసుకొని, నేను ఎలా మడత పెట్టాను చూసారు కదా, సేమ్ అలా మడత పెట్టేసేసి ఇక్కడ చిన్న చిన్న పిల్స్ లాగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనము తర్వాత చేతి పని చేసినప్పుడు లాగినట్టుగా రాకుండా ఉంటుంది. చూసారు కదా, చిన్న చిన్నగా పిల్స్ లాగా పెట్టుకోవాలి. అంటే ఓన్లీ అక్కడ మాత్రమే మనకి రౌండ్ తిరుగుతుంది కదా, ఆ రౌండ్ తిరిగే దగ్గర ఏంటంటే అలా పెట్టుకుంటే ఏంటంటే మనం తర్వాత చేతి పని చేసుకునేటప్పుడు ఆ లాగి పట్టినట్టుగా రాకుండా ఉంటుంది. అక్కడి వరకు పెట్టేసుకొని అలా చివరి వరకు మనకి అలాగే ఫ్రంట్ పార్ట్కి అటు సైడ్ ఎలా పెట్టామో ఇంకో ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా సేమ్ అలా రౌండ్ తిరిగినప్పుడు అలాగా ఒక 2 పిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, నేను మళ్ళీ ఇటు పెడుతున్నాను. మనకు ఆ బ్లౌజ్ పీస్ అనేది అట్లా కింద పడకుండా చూసుకోవాలి, ఎందుకంటే కింద పడితే ఏంటంటే సాగిపోతుంది. జస్ట్ అలాగా రౌండ్ తిరిగే చోట ఒక 2 పిల్స్ లాగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా అలా 2 సార్లు పెట్టుకున్న తర్వాత మనకి ఈ చివరన కొంచెం ఉంచుకొని కట్ చేసుకొని అది కూడా అలాగ లోపలికి డబల్ మడత వేసేసి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. అక్కడ ఏంటంటే కొంచెం రఫ్ లాగేసేసి కొంచెం కుట్టు వేసేసుకొని మనకి కొంచెం ఖర్చు ఏమైనా ఎక్కువగా ఉంటే కట్ చేసుకోవాలి. ఆ చివరి వరకు అలా కుట్టేసుకున్నాం కదా, మనకి ఇక్కడ ఏంటంటే చేతి పని చేసుకునేటప్పుడు అది రౌండ్ సరిగ్గా తిరగడం కోసం ఏంటంటే అలా సరి చేసుకొని పైన కుట్టు అనేది వేసుకోవాలి. బ్లౌజ్ పీస్ మీద కాదు, మనం జాయింట్ చేసిన పీస్ మీద ఒక కుట్టు అనేది వేసుకోవాలి. అలా చివరి వరకు ఖర్చు ఉంటుంది కదా, దాని కింద ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు అలాగే మనం జాయింట్ చేసిన పీసు 2 కలిపేసేసి అలా కుట్టు వేసుకొని నేను చూపిస్తున్నాను కదా, మనం అలాగే ఏంటంటే తర్వాత చేతి పని అనేది చేసుకుంటాము. చూసారు కదా, తర్వాత ఇంకా మనం హ్యాండ్స్ అనేది జాయిన్ చేయాలి. హ్యాండ్స్ కోసం ఏంటంటే మనము ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీస్తాం కదా, హ్యాండ్స్ కూడా అలాగే లోతు తీస్తాం కదా, ఆ లోతు తీసిన వైపు చూసుకొని కుట్టాలి. ఆ లోతు తీసినవి అనేది అటు ఫ్రంట్ వైపున ఉండాలి. మనకు ఆ ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపున ఉండాలి. అలాగే సమానంగా సరి చేసుకొని ఆ పార్ట్స్ మీద ఈ హ్యాండ్ పార్ట్ అనేది పెట్టేసేసి, అసలు అది కూడా లాగకూడదు ఇది కూడా లాగకూడదండి,
2 అలాగా సరి చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. నేను అలాగే హ్యాండ్ తోటి కింద జరుపుతున్నాను చూసారు కదా! అలా స్లోగా జరుపుతున్నాను. అలా జరుపుకుంటూ మనకి చంక దగ్గర కొంచెం తక్కువ అవుతుంది కాబట్టి హ్యాండ్‌కి నేను కొంచెం క్రాస్‌గా పీస్ అనేది జాయిన్ చేశాను కొంచెం. అలా చివరి వరకు కుట్టాలి. ఇటు సైడ్ ఎలా కుట్టామో సేమ్ అటు సైడ్ కూడా అలాగే తిరిగేసేసి మళ్ళీ అలాగా పెట్టేసేసి అవి హ్యాండ్ పీసు అలాగే ఇది బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి, అవి 2 కూడా సరి చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. అలా కొంచెం కొంచెంగా ఒక 1 ఇంచ్ గ్యాప్‌లో అలాగా కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది సరి చేసుకుంటూ. హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండాలండి. అంటే మనం ఖర్చు కోసం హాఫ్ ఇంచే కదా మార్క్ చేసామో, హాఫ్ ఇంచ్‌లో మనం అలాగా చివరి వరకు కుట్టుకుంటూ రావాలి. ఇంకా చివరి వరకు అలా కుట్టేసిన తర్వాత మనం ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. మరీ చివరికి వేయకూడదండి. తర్వాత వేసుకున్నప్పుడు ఏంటంటే కుట్టు అనేది ఊడిపోతుంది. చూసారు కదా! నేను కనీసం ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది ఉంచాను. అలాగే ఇంకో కుట్టు వేసుకుంటే మనకి అది స్టిఫ్‌గా ఉంటుంది. డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే మనకి అవి కుట్లు అనేది ఊడిపోకుండా ఉంటాయి. చూసారు కదా! ఇంకా అలా కుట్టేసుకున్న తర్వాత ఇంకా మనకు అలా వస్తుంది. మనకి మార్క్ చేసుకున్నది ఫ్రంట్ వైపున వస్తుంది. తర్వాత నేనేంటంటే ఇక్కడ మడత పెట్టేసి కుట్టేస్తున్నాను. అంటే మనకి ఎంత పొడవు కావాలో చూసుకొని ఆది బ్లౌజు హ్యాండ్ ఎంత పొడవు ఉందో చూసుకొని దాన్ని బట్టి అనేది కుట్టుకోవాలి చివరన. నేనైతే ఇలాగ మడత పెట్టేసేసి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌లో అనేది మడత పెట్టేసి కుట్టేస్తున్నాను. చేతి పని అనేది చేయట్లేదు హ్యాండ్స్‌కి. నేనైతే కుట్టేసాను. కుట్టేసిన తర్వాత చూసారు కదా! ఈ హ్యాండ్ పొడవు అనేది 10 ఇంచులు వచ్చింది దగ్గర దగ్గరగా. ఆ 10 ఇంచుల వల్ల ఏంటంటే 80 పాయింట్లు అనేది సరిపోలేదు. మనకి హ్యాండ్స్ ఇలా పొడవున్నప్పుడు బ్యాక్ పార్ట్ 16 ఇంచులు ఉన్నప్పుడు ఖచ్చితంగా 1 మీటర్ అనేది క్లాత్ ఉంటే లైనింగ్ క్లాత్ అనేది మనకి చక్కగా సరిపోతుంది. అతుకులు అవి పడవు. చూసారు కదా! ఇంకా నేను చివరన అనేది కుట్టి వేసాను. అది అలా మడత పెట్టి కుట్టేసాను కదా! మడత పెట్టి కుట్టేసేసి ఫస్ట్ నేను సరి చేసేసి ఆ చివరన అనేది కుట్టు వేస్తున్నాను. తర్వాత నేను ఆది బ్లౌజు ఎంత ఉందో అనేది తర్వాత సరి చూసుకొని కుడతాను. ఫస్ట్ ముందు చివరన అనేది కుడుతున్నాను. చూసారు కదా! అక్కడ మనకి జాయింట్స్ ఉంటాయి కదా! ఆ జాయింట్స్ కూడా సమానంగా పట్టుకొని ఆ ఖర్చు ఉంటుంది కదా! ఆ ఖర్చు అనేది పై వైపుకు ఉండాలి. హ్యాండ్ ఉంటుంది కదా! హ్యాండ్ వైపుకు ఉండాలి. హ్యాండ్ వైపుకు ఉంచేసేసి హ్యాండ్ వైపుకి కింద సైడు పైన సైడ్ కూడా హ్యాండ్ వైపుకు ఉండేసేసి చివరి వరకు అనేది కుట్టుకుంటూ రావాలి. చూసారు కదా! మనకి జాయింట్ చేసిన పీస్ కాదండి. అంటే షేప్ బెల్ట్ ఉంటుంది కదా! షేప్ బెల్ట్‌కి సమానంగా కాదు. మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అనేది సమానంగా ఉండాలి. ఆ షేప్ బెల్ట్ కాదండి. షేప్ బెల్ట్‌కి కాకుండా అలాగే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ సమానంగా పట్టుకొని అలా చివరి వరకు అనేది కుట్టు వేసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ ఎలా వేసానో అటు సైడ్ కూడా అలాగే కుట్టు అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఇలా కుట్టేసుకున్న తర్వాత మనకి ఖర్చులు ఉంటుంది కదా! మనకి ఎక్కువగా ఉన్న ఖర్చు అంతా కట్ చేసుకోవాలి.
చూసారు కదా, నేను అటైతే జాయిన్ చేస్తాను. తర్వాత ఇటు సైడ్ కూడా మళ్ళీ హ్యాండ్స్, ఇప్పుడు మనకి ఇందాక ఏంటంటే అటు సైడ్ వచ్చింది కదా, మనకి ఇటు సైడ్ అనేది డాట్ మార్కింగ్ అనేది వస్తుంది ఫ్రంట్ పార్ట్. ఇంకా అలా కుట్టేసుకొని మనకిప్పుడు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్కి మనం కుట్టిన బ్లౌజ్కి ఎంత ఎక్కువగా ఉందనేది ఒకసారి కొలుచుకోవాలి. అలాగా కొంచెం కొంచెంగా పట్టుకుంటూ కొలుచుకున్న తర్వాత మనం ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఎలా వేయాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు. ఇంకా అలా చివరి వరకు కుట్టేసుకున్న అలా చూసుకున్న తర్వాత నాకైతే 4 ఇంచులు అనేది వచ్చింది కదా, 4 ఇంచుల్ని 4 భాగాలు అనేది చేసుకోవాలి. మనకి ఇలాగా కుట్టామంటే చక్కగా వస్తుందండి. 4 ఇంచులు వచ్చింది కదా, సైడ్ జాయింట్స్కి అయితే ఇలాగా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే 4 ఇంచులు ఉంది కదా, 4 ఇంచులని 4 భాగాలు చేస్తే ఎంత వచ్చింది, 4 భాగాలు చేస్తే మనకి ఎందుకంటే 4 పీసులు ఉంటాయి కదండి, బ్యాక్ పార్ట్ 2 అలాగే ఫ్రంట్ పార్ట్స్ 2 4 ఉంటాయి కాబట్టి అట్లాగే ఏంటంటే 1 ఇంచ్ అనేది అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇందాక మనం సైడ్ జాయింట్ చేసాం కదా, నేను కుట్టేటప్పుడు కట్ చేసేటప్పుడు 2 ఇంచులు అనేది మార్క్ చేశాను. 2 ఇంచులు అనేది ఖర్చుకు మార్క్ చేశాను. తర్వాత మనకి హ్యాండ్స్ ఆది బ్లౌజ్ ఎంత ఉందనేది చూసుకొని ఆది బ్లౌజ్ కూడా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఆ 3 మార్క్సింగ్స్ అనేది కుట్టాలి. ఇది ఇప్పుడు మనకి సైడ్ జాయింట్ పర్ఫెక్ట్ది. అలాగే హ్యాండ్ అలాగే సరి చేసేసుకొని ఒకసారి రఫ్ అనేది లాగాలండి. రఫ్ లాగేసేసి తర్వాత ఇక్కడ మనం ఒక 2 ఇంచులు అనేది మార్క్ చేసాం కదా, నేను ఆల్రెడీ చెప్పాను కదండి, నేను కట్ చేసేటప్పుడే 2 ఇంచులు అనేది ఖర్చు కోసం అనేది మార్క్ చేశాను. ఆ మార్క్ ప్రకారంగా నేను ఇప్పుడు పెట్టేశాను, మార్క్ కుట్టేస్తున్నాను. తర్వాత కింద ఏంటంటే మనం ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసాం కదా, ఆ 1 ఇంచ్ మార్క్ దగ్గర ఏంటంటే చివరి వరకు అలాగా కుట్టేసి ఒకసారి రఫ్ లాగితే సరిపోతుంది. ఇంకా చివరి వరకు అలా కుట్టేసేసుకొని సేమ్ ఇటు సైడ్ ఎలా కుట్టామో అటు సైడ్ కూడా మనం అలాగా మార్క్ చేసుకొని అనేది కుట్టుకోవాలి. తర్వాత మనకి ఖర్చు ఎంత కావాలో చూసుకొని ఆ ఖర్చు అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేను ఇటు సైడ్ ఎలా కుట్టాను సేమ్ అటు సైడ్ అలా కుట్టేసుకొని తర్వాత మనకి నడుంది ఆది బ్లౌజు అలాగే మనం కుట్టిన బ్లౌజు సమానంగా వచ్చాయా లేదా అనేది చూసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది మనం కుట్టిన బ్లౌజ్ ఎక్కువ ఉంటేనే బెటర్. ఎందుకంటే మనము కాజాలు కుట్టేటప్పుడు ఒక కాజా ఎక్స్ట్రా వేస్తాం కాబట్టి సరిపోతుంది. చూసారు కదా, మనం కుట్టింది ఏంటంటే కొంచెం 1/2 ఇంచ్ అనేది ఎక్కువ ఉంది, అది పర్లేదండి. 1/2 ఇంచ్ ఉంటే మనకి 1/2 ఇంచ్ కంటే ఎక్కువ ఉంటే మళ్ళీ ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే మనకి ఏంటంటే కరెక్ట్గా వస్తుంది. ఒక 1/2 ఇంచ్ వల్ల పెద్ద నష్టం ఏముండదు. చూసారు కదా, అలాగా 3 కుట్లు అనేది వేసేసుకొని మనకి క్లాత్ ఏమన్నా ఎక్కువ ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను సైడ్ జాయింట్స్ అనేది వేసేసాను. అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఖర్చు ఉంది కాబట్టి కట్ చేస్తున్నా. ఇంకా అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ ఎలా వచ్చిందనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను స్టిచ్చింగ్ వీడియో అనేది నాకు సరిగ్గా రాలేదండి కెమెరాలో, అందుకే డిలీట్ చేసేసాను. అది సరిగ్గా అనేది వీడియోలో పడలేదు. నెక్స్ట్ ఖచ్చితంగా మరో వీడియో అయితే ఖచ్చితంగా కటింగ్ వీడియో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.